Hello everyone. So ఈ వీడియోలో we are going to discuss about context switching. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. డోంట్ మిస్ దిస్, డోంట్ స్కిప్ దిస్. అసలు నేను జస్ట్ స్కిప్ చేయడానికి కూడా ఐఎమ్ జస్ట్ వార్నింగ్ యూ, డోంట్ స్కిప్ దిస్ ఎట్ ఆల్. ఓకే, సో ప్రీవియస్గా మనం పీసీబీ గురించి మాట్లాడుకున్నాం. సో కామన్ డీటెయిల్స్ ఫర్ రెండింటికి కలిపి సేమ్ పీసీబీ ఉండదు అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. చాలా సింపుల్గా అర్థమవుతుంది. అండ్ తర్వాత మనం టెక్స్ట్ బుక్ డెఫినేషన్ అండ్ అదర్ డెఫినేషన్స్ కూడా విల్ డూ ద ఎగ్జామినేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను. అంటే కన్సిడర్ 3 persons ఉన్నారు అనుకుందాం. సో 3 persons ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. సో ఫస్ట్ పర్సన్కి ఆ మీటింగ్ 4 hours పడుతుంది అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్కి ఆ మీటింగ్ 2 hours పడుతుంది అనుకుందాం. అండ్ థర్డ్ పర్సన్కి ఆఫీసర్ మీటింగ్ 1 minute పడుతుంది అనుకుందాం. సో ఇప్పుడు మీరు చూడండి, సో ఇది లైన్లో కనుక ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఫస్ట్ పర్సన్కి 4 hours పడుతుంది. సో థర్డ్ పర్సన్ యొక్క వెయిటింగ్ టైం ఎంత? థర్డ్ పర్సన్ యొక్క వెయిటింగ్ టైం 6 hours. సో ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఏంటి, థర్డ్ పర్సన్ 1 minute వెయిటింగ్ కోసం 6 hours వెయిట్ చేయడం, ఈజ్ ఇట్ ఎథికలీ వ్యాలిడ్? అవసరం లేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీల్ డూ ద కంటెక్స్ట్ స్విచ్చింగ్. అంటే కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్ టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఇస్ క్వాంటమ్ ఆఫ్ 3 or 2 మన ఇష్టం, 1 or 15 or 2000 ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఆ క్వాంటమ్ అనేది నేను మాట్లాడాను. సో ఆ క్వాంటమ్ అంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ క్వాంటమ్ ఫస్ట్ పర్సన్కి ఇచ్చిన తర్వాత వీల్ ప్రియంప్ట్ టు ద నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, సో ఈ ప్రియంప్షన్ని వీల్ కాల్ యాజ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. యాక్చువల్లీ నేను ఇది ముందే చెప్పాను ప్రీవియస్ వీడియోలోనే, కాబట్టి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్వాంటమ్ వచ్చేసి 40 minutes తీసుకున్నాను అనుకోండి. సో ఫస్ట్ పర్సన్ 40 minutes అయిపోయిన తర్వాత సెకండ్ పర్సన్ మీట్ అవుతాడు అనమాట, అదే ఆఫీసర్ని. సెకండ్ పర్సన్ 40 minutes అయిపోయిన తర్వాత థర్డ్ పర్సన్ మీట్ అవుతాడు. సో 40 minutes ఆఫ్ కోర్స్ 39 minutesలోనే వీల్ గెట్ 39 minutes విచ్ ఈస్ షిఫ్టెడ్ టు ద 4 hours అగైన్. అర్థమైందా? ఇప్పుడు 39 అంటే 1 minute మీటింగ్ అయిపోతుంది, కానీ 40 minutes కదా మన షెడ్యూల్. సో ఈ 39 minutes వేస్ట్ చేయము, విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ఫస్ట్ పర్సన్. సో ఇక్కడ మనకి 1 person కంప్లీట్గా 1 job అనేది అయిపోయింది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్. అండ్ ఆ స్విచ్ అవుట్ అనే వీల్ కాల్ ఇట్ యాజ్ అ క్వాంటమ్ స్విచ్చింగ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్, కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అండ్ క్వాంటమ్, టైమ్ క్వాంటమ్. ఓకే, సో అదే నేను ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ డెఫినేషన్లో మాట్లాడాలి అంటే ఇది థర్డ్ పర్సన్ అనేది ఇక్కడ మీకు టైం తక్కువ కదా. సో ఇక్కడ ఈ టైం తక్కువ అని ఒకటి కంపారిజన్ చూసారా ఒకటి. సో అది ఆ కంపారిజన్ అనేది దేన్ని బట్టే ఉండొచ్చు అనమాట. ఎయిదర్ ఒక కొత్త హై ప్రియారిటీ ప్రాసెస్ అనేది రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లో ఒక యూట్యూబ్ చూస్తున్నారనుకోండి. సో అది కరెంట్ ప్రాసెస్ అయితే మొబైల్కి ఫోన్ రావటం అనేది మోర్ హై ప్రియారిటీ ప్రాసెస్. సో ఇప్పుడు ఏమవ్వాలి, యూట్యూబ్లో వీడియో ఆగిపోయి ఫోన్ అనేది మీకు డిస్ప్లే చేయాలి. అంటే మీకు కాల్ వచ్చింది, ఆ కాల్ని డిస్ప్లే చేయాలి. సో అంటే కంటెక్స్ట్ అనేది స్విచ్ అవ్వాలి. ఇప్పుడు మీకు అక్కడ 2 applications మధ్యలో స్విచ్ అనేది జరిగింది చూసారా. హై ప్రియారిటీ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కాల్ రావటం. సో ఈ హై ప్రియారిటీ ప్రాసెస్ అనేది మనకి ముందుగా ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి సిపియూకి ముందుగా మనము దాన్ని అయితే పంపిస్తాం అనమాట. సో ఆ పంపించడంలో ఉన్న ప్రాసెస్ని వీల్ సెండ్ ఇట్ టు ద వెయిట్ స్టేట్. ఆ వెయిట్ స్టేట్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో అది ఆర్ టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్లో మేనేజింగ్, సిపియూ మేనేజింగ్ చెప్పాను క్వాంటమ్ నుంచి. ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్, ఏ రీజన్ వచ్చినా కూడా ఉన్న ప్రాసెస్ని ఇంటరప్ట్ చేసి అంటే ఆపేసి కొత్త ప్రాసెస్ని మనము సిపియూకి పంపించడాన్ని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. సో దీంట్లో మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీ అన్నిటిని మనం ఈ ప్లేలిస్ట్లో కవర్ చేద్దాం. కాకపోతే ప్రస్తుతానికి అయితే జస్ట్ రిమెంబర్ కంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటరప్టింగ్ ద కరెంట్ రన్నింగ్ ప్రాసెస్ అండ్ అలోవింగ్ ద న్యూ ప్రాసెస్ టు టేకప్ ద టాస్క్, అంటే టు టేకప్ ద సిపియూ. దాన్ని మనం కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. పీసీబీ అనేది కాంటెక్స్ట్ స్విచ్చింగ్ కంటే ముందు అప్డేట్ చేయాలి. సో పీసీబీ అని మనం ప్రాసెస్ కంట్రోల్ అని మాట్లాడుకున్నాం కదా, దాన్ని అప్డేట్ చేయాలి. అంటే ఎక్కడ ఉంది ఏంటి అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఎలాగ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినాయి అని చెప్పి, ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటానికి కూడా మనం అప్డేట్ చేయాలి కంపల్సరీగా కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ముందే. ఓకే, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రాసెస్ చూద్దాం. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ ప్రాసెస్. ఓకే, సో ఈ 2 types ఆఫ్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ది వచ్చేసి 2 types ఆఫ్ ప్రాసెస్ అని చెప్పడం కంటే
మనము ప్రాసెస్ని 2 రకాలుగా విభజించాం. అంటే 2 టైప్స్ కాదు, అంటే ఈవెంట్ స్పెసిఫిక్ బేస్డ్ వేరు, నేచర్ బేస్డ్ వేరు కాదు. ఈవెంట్ స్పెసిఫిక్ బేస్డ్లో కొన్ని లైక్ ఇండిపెండెంట్ అవ్వచ్చు ఆర్ కోఆపరేటివ్ అవ్వచ్చు. సో అలాగనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈవెంట్ స్పెసిఫిక్ అయితే CPU బౌండ్ ఆర్ IO బౌండ్. CPU బౌండ్ అంటే CPU దగ్గర ఎక్కువ టైం ఉండేవి, అంటే CPUతో పని ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాసెస్కి కంప్లీట్గా CPUతోనే పని ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ని రన్ చేస్తున్నారు, మీరు ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి, దాంట్లో హార్డ్వేర్తో ఏం సంబంధం అండి? మీకు ఏం సంబంధం లేదు. అఫ్కోర్స్ మీకు ఆడియో అవుట్పుట్ అన్నారనుకోండి, సరే ఆడియో అవుట్పుట్ కాకుండా మిగతా అంతా కంపేర్ చేస్తే లైక్ డిస్ప్లే కానివ్వండి ఏదైనా సరే, దెన్ ఇట్ ఈస్ లైక్ CPU మెజారిటీ టైం అనమాట దానికి. ఎగ్జాంపుల్ ఇంకా కావాలంటే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, దానికి హార్డ్వేర్తో అసలు పనే లేదు, జస్ట్ IO ఇన్పుట్స్ లైక్ మౌస్ అండ్ కీబోర్డ్ ఆఫ్ కోర్స్ అవసరం, కాకపోతే మెజారిటీ ఆఫ్ ద టైం, మెజారిటీ అసలు అవసరం లేదని చెప్పట్లేదు, మెజారిటీ ఆఫ్ ద టైం CPUతో ఎక్కువ పని ఉంటే కనుక దట్ ఈస్ CPU బౌండ్. ఓకే. అండ్ IO బౌండ్ అంటే ఆఫ్ కోర్స్ ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్, అంటే లైక్ హార్డ్వేర్ బౌండ్ అనమాట. అంటే హార్డ్వేర్తో ఎక్కువ మెజారిటీ టైం స్పెండ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 పేజెస్ PDFని ప్రింట్ చేయాలి అంటే 1000 పేజెస్ PDF అంటే ఇట్ విల్ బి ప్రింటింగ్. సాఫ్ట్వేర్తో పెద్ద తక్కువ పని ఉంటుంది. ఓకే, CPUతో సాఫ్ట్వేర్తో. సో ఇప్పుడు అలాగా CPUతో తక్కువ పని ఉండేది IO బౌండ్ అనమాట. సో ఈవెంట్ దృష్ట్యా చూస్తే మనకు 2 టైప్స్, CPU బౌండ్ అండ్ IO బౌండ్ కనపడుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ నేచర్ దృష్టిలో చూస్తే విల్ హ్యావ్ ఇండిపెండెంట్ అండ్ కోఆపరేటివ్. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండిపెండెంట్ అంటే ఇంకొక సంథింగ్ ఫ్యాక్టర్ అనేది దాన్ని ట్రిగ్గర్ చేయాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్. ఓకే. అదే కోఆపరేటివ్ అంటే కోఆపరేటివ్ అంటే రెండు ఆర్ ఎక్కువ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ చేస్తేనే ఆ సాఫ్ట్వేర్ అనేది ఆర్ సంథింగ్ విచ్ ఇస్ అది ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే లైక్ అవుట్కమ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మీరు నెక్స్ట్ కొట్టకపోతే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అనేది అక్కడ ఆగిపోతుంది. ఓకే. అంటే మీ యొక్క ఎఫర్ట్ అనేది లేకపోతే కనుక అవుట్కమ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో యువర్ ఎఫర్ట్ చేంజెస్ ద అవుట్కమ్ అనేది కోఆపరేటివ్. సో ఇప్పుడు మీకు ఇండిపెండెంట్ కోఆపరేటివ్కి తేడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ అగైన్ మేక్ అ వీడియో ఆర్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో CPU బౌండ్ ఆర్ IO బౌండ్ అండ్ ఇండిపెండెంట్ ఆర్ కోఆపరేటివ్. సో CPU బౌండ్లో ఉన్నవి ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు, కోఆపరేటివ్ అయి ఉండొచ్చు. IO బౌండ్లో ఉన్నవి ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు, కోఆపరేటివ్ అయి ఉండొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. సో ఈవెంట్ స్పెసిఫిక్ బేస్డ్ అండ్ నేచర్ స్పెసిఫిక్ బేస్డ్ అనేవి 2 వేరు కాదు. సో ఆల్ సిస్టమ్ని ఈవెంట్ దృష్టిలో చూస్తే, నేచర్ దృష్టిలో చూస్తే ఏంటనేది మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రాసెస్లో తెలుసుకున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా ప్లేలిస్ట్ చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే సడన్గా ఒకే వీడియో చూస్తే కనుక మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి బెటర్ నో అబౌట్ ద PCB ఫర్ మోర్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ కోచింగ్లోకి తెలుసుకోవాలంటే PCB కంపల్సరీగా తెలుసుకొని ఉండండి. సో PCB ఎందుకు అప్డేట్ చేయాలనేది మనము కంటెక్స్ట్ స్విచ్చింగ్లో కంటే ముందు PCB ఎందుకు అప్డేట్ చేయాలనేది మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ చేయలేదు అనుకోండి, దెన్ ఆ ప్రాసెస్ ఏదైతే మనం ఇంటరప్ట్ చేసామో అది మనకి రెడీ స్టేట్లో ఉంటుంది. ఆ రెడీ స్టేట్లో నుంచి మళ్ళీ మనము రన్నింగ్ స్టేట్లోకి తెచ్చేటప్పుడు అగైన్ చేసిందే చేస్తూ ఉంటుంది CPU. కాబట్టి మనం కంపల్సరీగా PCB అనేది అప్డేట్ చేయాలి. ఓకే. So process life cycle, it is a very important topic and we have 7 states of a process. I 7 states గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడము. ఓన్లీ 5 states మాట్లాడతాను. దాని తర్వాత వీడియోలో we'll talk about the 7 states. Okay. So process life cycle is a very important topic. Don't miss the next video also. And previous video PCB గురించి కూడా ఒకసారి చూడండి. Thank you for watching. Meet you in the next video. Goodbye. Have a nice day.